హలో అండి, నేను మీ జానుని. వెల్కమ్స్ టు జానీస్ కిచెన్. ఇవాళ స్పెషల్ రెసిపీ కడాయి పన్నీర్. వేడివేడిగా రోటీలో చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు చాలా కడాయి పన్నీర్ రెసిపీస్ కనిపిస్తాయి. క్విక్గా ఈజీగా అయ్యేటువంటి హోమ్ మేడ్ స్టైల్ కడాయి పన్నీర్ రెసిపీని చెప్పబోతున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. మరి లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దామా? ఈ వీడియోని చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా కడాయిలోకి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోండి. ఇందులోనే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంపు, 1 టేబుల్ స్పూన్ క్రష్డ్ ధనియాలు, 3 ఎండుమిర్చి వేసి మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి. మంచి ఆరోమా స్మెల్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు పెద్ద ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇవి చక్కగా వేగాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకోండి. తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ క్యూబ్స్, సగం క్యాప్సికమ్ క్యూబ్స్ని వేసి హై ఫ్లేమ్ మీద టాస్ చేసుకోండి. వీటిని 60 to 70% కుక్ చేసుకోండి. ఈ ఆనియన్స్ని కంప్లీట్గా కుక్ అవనివ్వకూడదు. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పొడి, కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసి మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత 2 టమోటాస్ని పేస్ట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే 1 పావు కప్పు వరకు నీళ్ళని పోసి పచ్చివాసనంతా పోయి నూనె పైకి తేలేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకోండి. నూనె పైకి తేలాక బాగా పండిన టమోటాని పెద్ద క్యూబ్స్గా వేసి టమోటాస్ని మెత్తగా మగ్గించుకోవాలి. టమోటాసు మెత్తగా మగ్గాక అప్పుడు 100 ml నీళ్ళను పోసి 200 గ్రాముల పన్నీర్ క్యూబ్స్ని వేసి నిదానంగా కలుపుకుని 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. చాలామందికి డౌట్ ఏంటంటే పన్నీర్ని ఫ్రై చేయకుండా వేస్తే పర్వాలేదా అని. పన్నీర్ని ఫ్రై చేసి వేస్తే ఒక రుచి, ఫ్రై చేయకుండా వేస్తే ఒక రుచి. ఫ్రై చేయకుండా వేస్తే పన్నీర్ చాలా జ్యూసీగా ఉంటుందండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి బాగా కలుపుకోండి. అంతే అండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా వేడివేడిగా ఉండే కడాయి పన్నీర్ రెసిపీ రెడీ. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ప్లీజ్ లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.